ముండ్ల కిరీటం చేసి యేసు ప్రభుకు గుచ్చేశారు. మీరు ముండ్ల కిరీటం అనగానే మనకే లోకల్గా దొరికే ముళ్ళని అనుకుంటారేమో అని ఇజ్రాయెల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించాను. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ ముళ్ళ మొక్కకి ఉన్నటువంటి ముళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ ముళ్ళ మొక్కతో ఏ ముళ్ళతో అయితే కిరీటం వెళ్ళారో ఇదిగో ఇవే ఆ ముళ్ళు. ఇజ్రాయెల్లో దొరికేటువంటి ఆ ముళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి. ఎంత ఉంటుంది సైజు? ఇది ఏ మేక్ సైజు ఉంటుంది ఇది? ఇది ఒకవేళ తలలో దూర్చేస్తే ఎంత లోపలికి వెళ్ళిపోద్ది? ఇది చూసారా ఎంత ఉందో దాదాపుగా. ఇది ఇక్కడ స్పెషల్గా ఉండేటువంటి ముళ్ళ మొక్క, ఇజ్రాయెల్లో ఉండేటువంటి ముళ్ళ మొక్క ఇది. ఈ ముళ్ళు లోపలికి దిగిపోతే మీ 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 మెదడు ఉంటుందా? అసలు పనిచేస్తుందా? ఇంకా అసలు బుర్రలో రక్తం మిగులుతుందా ఇది లోపలికి దూరిపోతే? సో ఇలాంటి వాటితో కిరీటమల్లి ఆయన్ను హింసించారు. ఇలాంటి ముండ్లతో కిరీటమల్లి, ఇంత పెద్ద పెద్ద ముండ్లతో కిరీటమల్లి లోపలికి చొచ్చుకుపోయేంతగా వాటిని గుచ్చి ఆయన హింసించారు. అలాంటి బాధ భరించాడు మహానుభావుడు, అలాంటి వేదన భరించాడు మహానుభావుడు. ఎందుకు భరించాడు ఇంత బాధ అంటే తన ప్రజలను రక్షించుటకు యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగం అది. ఇది ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ మాకైతే దేవుని శక్తి. ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా ఎంత బాధించారు, ప్రభువా ఎంత వేదనకు గురి చేశారు, ఎంత ఆవేదనకు గురి చేశారు, ఎంత హింసించారు, ఎంత హింసించారు, ఎన్ని విధాలుగా హింసించారు. ఆ హింస సాధారణమైనది కాదు. ఇవన్నీ భరించాడు మహానుభావుడు. ఇంత ముళ్ళు మేకలా ఉంది, పెద్ద మేకల నా వేలు సైజు ఉంది ఇది. నా వేలు కంటే ఇంకా కొంచెం పెద్దదే, కరెక్ట్గా నా చూపుడు వేలు అంత ఉంది ఇది. ఇంత పెద్ద మేకు తల్లోకి గుచ్చేస్తే తట్టుకోగలవండి అసలు ఇది దిగిపోతే? ఇలాంటిది లోపలికి చొచ్చుకుపోతే ఎంత వేదన, ఎంత బాధ మహానుభావుడు భరించుంటాడు. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఎంత రోదన, ఎంత బాధ. ఇన్ని భరించిన క్రీస్తు నిత్యజీవం వరకు వెళ్ళి మనల్ని పిలుస్తున్నాడు. నాయనా 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, ముళ్ళ కిరీటాన్ని ఓర్చుకో.